సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు, అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి, అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్ అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయన్నే మన సంతోష్ గారు, 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా. కాబట్టి మీరు కూడా ఇనిషియేటరీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం హై ఎండ్ పీపుల్, మాకు అట్లా కాదు, మేము లగ్జరియస్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద 200 గజాలు 300 గజాలు కమర్షియల్ బిట్లు కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి DTCP అప్రూవ్డ్ రెరా రిజిస్టర్డ్ ఇదే జహీరాబాద్ టౌన్లో బైపాస్ కానుకొని ఇంద్రప్రస్థ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది. దాని వెనకాల మనకు ఒక 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ DTCP అప్రూవ్డ్ రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్ ఉంది. ఎల్పీ నెంబర్ ఉంది, రెరా ఉంది, రోడ్స్ అన్ని కనెక్ట్, CC రోడ్స్ పోసేసినాము, రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్ అనమాట. మీరు ఆ సైట్లో నిల్చొని చూస్తే హైవే మీద పోయే వెహికల్స్ 24/7 వెహికల్స్ కనబడుతుంటాయి అండ్ ఇండ్లు కనబడుతుంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మన ఇప్పుడు ముంబై హైవే రైట్ సైడ్ బైపాస్లో మనం వేసిన వెంచర్కి ప్లస్ హైవేకి మధ్యలో ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఇండ్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మీరు అన్నట్టు ఫ్యూచర్లో అది కూడా పెరిగే అవకాశం ఉంది. ఇన్ని అడ్వాంటేజెస్, ఇంత వర్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ముంబై హైవే పైనే వస్తుంది అని అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మీరు ఎట్లా ఇదంతా స్టడీ చేస్తారు కాబట్టి అడుగుతున్నా. అండ్ స్పెసిఫిక్గా జహీరాబాద్ లో ఎందుకు వస్తుందో చెప్తా. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ ముంబై హైవే మీద ఎందుకు వస్తుందంటే, ముంబై హైవే అనేది రెండు ఈస్ట్ కోస్ట్ క్యారిడార్లను కలిపే ఒక బిజినెస్ రోడ్ అనమాట. సో విచ్ కనెక్ట్స్ 2 పోర్ట్స్. ఈస్ట్ లో ఉన్న వైజాగ్ పోర్ట్ ని, వెస్ట్ లో ఉన్న ముంబై పోర్ట్, రెండు పోర్ట్స్ ని కలిపే కనెక్టివిటీ రోడే ముంబై హైవే. ఇట్స్ కాల్డ్ NH65. అయితే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏ వస్తువు తయారవ్వాలన్నా మనకు రా మెటీరియల్ రావాలి. అయితే మనం తయారు చేసిన వస్తువు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈస్ షిప్పింగ్. సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి. సో అది వెళ్ళాలంటే ఈ రోడ్ ఎక్కాల్సిందే. ఏదైనా ముంబై పోర్ట్, ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే వైజాగ్ పోర్ట్ ఎక్కాలి, ఒకవేళ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే ముంబై పోర్ట్ ఎక్కాలి. అండ్ జహీరాబాద్ లో ఎందుకు స్పెసిఫిక్ వస్తుందంటే, మీరు ఒక ఇల్లు కొనాలన్నా, అట్లీస్ట్ ఇల్లు రెంట్కి ఉండాలన్నా ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి? వాటర్ లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందా అడుగుతారు. మిగతా సెకండరీ. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, రెండోది వాటర్ ఉండాలి. సో ఆ వాటర్ అనేది మనం ట్రాన్స్పోర్టేషన్ డిస్కస్ చేసినాం. వాటర్ గురించి డిస్కస్ చేస్తే ఇల్లు గడవాలన్నా, ఆఫీస్ గడవాలన్నా, ఫ్యాక్టరీ వాటర్ లేకపోతే నడవదు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ లేదు, నేచురల్ వాటర్ రిసోర్స్ లేదు ఎక్సెప్ట్ జహీరాబాద్. జహీరాబాద్ లో రివర్ ఉంది. ద రివర్ నేమ్ ఇస్ మంజీరా. అండ్ దానిపైన ఒక డ్యామ్ ఉంది, సింగూర్. సో భవిష్యత్తులో మరో కొత్త హైదరాబాద్ నగరం నిర్మించగలిగిన సరిపడే అంత నీరు అక్కడ ఉంది. అబ్సల్యూట్లీ రైట్. వెరీ నైస్. చాలా అంటే ఎంతో స్టడీ చేసి చాలా నాలెడ్జ్ ని కూడా షేర్ చేస్తున్నారు మీరు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్.